మద్దిపాడు మండలం గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్ లో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి విగ్రహ ప్రతిష్ట గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. అదే విధంగా ధ్వజ, యంత్ర, గుడి శిఖర ప్రతిష్టలను వేద పండితులు ఇంజమూరి అచ్యుతానంద శర్మ అవధాని యాజ్ఞికంలో నిర్వహించారు. విగ్రహ ప్రతిష్ట మహోత్సవాల్లో భాగంగా గత 3 రోజులుగా హోమాలు, పూజలు జరిగాయి. విగ్రహ ప్రతిష్టను పురస్కరించుకుని ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు, సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్, మహాన్యూస్ చైర్మన్ మారెళ్ల వంశీ, టీడీపీ మండల అధ్యక్షుడు మండవ జయంత్ బాబు తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. కార్యక్రమంలో మండవ రంగారావు, మండవ గోపిచంద్, పోకూరి శ్రీనివాసరావు, చింతల శ్రీనివాసరావు, చెరుకూరి వాసు, ముళ్ళూరి మురళి, రావి నరసింహారావు, పారా నరసింహారావు, తుమ్మల సుధాకర్, ముత్తనపల్లి రామలింగయ్య, రెబ్బవరపు ప్రభాకర్ రావు, రావి మహేష్, గ్రోత్ సెంటర్ పరిశ్రమల యజమానులు, ప్రజలు, కమిటీ సభ్యులు అజిత్ తదితరులు పాల్గొన్నారు. ఆయురారోగ్యమహైశ్వర్యాభివృద్ధిరస్తు కుమారస్య కుమార్యాః విద్యావాన్ భవ మేధావాన్ భవ అతిశీఘ్రతః వివాహార్థేన చేద్దామంటే మీ మనస్సు నిర్మలంగా ఉండి ధర్మబద్ధమైన కోరిక ఏదైనా కోరితే అది ఖచ్చితంగా నెరవేరు తీరుతుంది. ఎందుకంటే పార్వతీ పరమేశ్వరుడు జగత్తుకి తల్లిదండ్రులు. ఏదైనా తల్లిదండ్రులతో చెప్పడానికి భయం వేసిందంటే ఇంట్లో ఉన్న అన్నగారికి చెప్పుకుంటాం. అందుకని మనందరికీ పెద్దన్నయ్య, అందరికీ పార్వతీ పరమేశ్వరుడు తల్లిదండ్రులు అయితే ఆ గణపతి మనందరికీ అన్నయ్య. కాబట్టి ఈ సంస్థ కేవలం వారు ముందు నుంచి మీరందరూ ముందు నుంచి చెప్పుకునేటువంటిది. మొట్టమొదటి సంకల్పంలో చెప్పింది ఈ యొక్క గ్రానైట్ సంస్థలకు సంబంధించినటువంటి ఈ యజమానులు అందరూ కూడా ఎంత ఉత్కృష్టమైనటువంటి అన్ని రకాల సంబంధించినటువంటి సంస్థలు. వారు నిర్వహించేటువంటి వ్యాపారాల్లో ఉండేటువంటి కార్మికులు కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా, సంపూర్ణమైనటువంటి ఐశ్వర్యవంతులుగా ఉండాలని సంకల్పం ఇందులో. ఇక్కడ యజమానులు మేమే బాగుండాలని కాదు, మన దగ్గర పనిచేసేవాడు బాగుండాలి, వాడు ఆరోగ్యంగా ఉంటేనే మన దగ్గర పనిచేయగలుగుతాడు. ఇటువంటి వ్యవస్థలన్నీ కూడా చక్కడైనటువంటి ఉద్ధృతమైనటువంటి స్థితిలో నిలబడాలి అని, లోక కళ్యాణం జరగాలి అని ఏదైతే ఉన్నదో భారత భూభాగంలో ఆక్రమించబడినటువంటి ఆ యొక్క స్థలాన్ని లోక కళ్యాణ మొత్తం స్వాయంత్రీకరణం జరిగి గణపతి అనుగ్రహం వల్ల మరలా ధర్మరక్షణ జరగాలని ఈ యొక్క చేసినటువంటి వినాయక ప్రతిష్ట అత్యంత అద్భుతంగా ఈ సంస్థాపకులంతా ఈ కార్యక్రమాల్లో కనబడి చేసేటువంటి వారు కొంతమంది అయితే, కనబడకుండా చేసేటువంటి జనాలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ చాలా సహాయం చేశారు. ఈ యొక్క మనకు చూడడానికి ధ్వజస్తంభం ఏముంది అందులో తీసిరా పెట్టడమే కదా అని అనిపించచ్చు. దాని కొరతలు, దాని విధానాలు అది సెట్ చేయడానికి తల ప్రాణం తోకొస్తుంది. అక్కడ చిన్న మూసికమే కదా, ఇంతే ఉంది కదా ఎరగ. ఆ ఎరగ కన్నం పెట్టేటప్పుడు దానే పెట్టి వెళ్ళిపోతుంది. కానీ పెట్టేటువంటి ఆ మూలం ఏదైతే ఉందో ఆ మూల మట్టం కొలవాలంటే చాలా తలపోటైనటువంటి వ్యవహారం. ప్రతి విషయంలోనూ ఈ బృందం, ఈ సంస్థకి సంబంధించిన వారు, వారు చెప్పినట్లుగా అనేకమైనటువంటి సంస్థలకు సంబంధించినటువంటి వారు. ఎందుకంటే మూలం ముఖ్యం, మూలాధార స్థితివంశ నిత్యం గణపతే మూలం. కాబట్టి అటువంటి
సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి నాకు పేర్లు తెలియదు, కానీ మీరందరూ కూడా క్షేమ స్థైర్య ధైర్య విజయాభయాభివృద్ధి కలిగి ఉండాలని కోరుతున్నాను. అదేకాక ఇంతటి కార్యక్రమాన్ని భుజస్కంధం మీద వేసుకుని చాలా నా పేర్లు ఒట్టు అన్నట్టుగా ప్రకటన ఏమీ చేయక్కర్లేదు, మేమంతా ఉన్నామని చాలా నిగూఢంగా రహస్యంగా చేసినటువంటి యజమాన దంపతులందరికీ కూడా చక్కడైనటువంటి ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటూ మాకిందటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మేము ఇక్కడ దాకా వచ్చామంటే మా పూర్వజన్మ సుకృతం. గుకారం అంధకారస్తాత్ రుకారస్తం నిరోధక, అంధకారం నిరోధిస్తాత్ గురువిద్య విధీయతే. గురువు అనుగ్రహం లేదే ఏది సృష్టిలో ఏది అతనికి వెళ్ళదు. మనం ఈ స్థితిలో ఉన్నాం, ఏదో నేను గొప్ప అనుకుంటే ఏది లేదు. గురువు అనేటువంటి వాడు ఒకటి నడిపిస్తేనే ఈనాడు మనం విద్య నేర్చుకుంటేనే వాక్కు వస్తుంది, లేకపోతే రాదు. ఈనాడు మాకు విద్య నేర్పినటువంటి గురువులు పెద్దలు, మా గురువులు. అలాగే వారి గురువు గారు ఇక్కడికి ప్రతిష్ట చేయించడానికి వచ్చినటువంటి బింజమూరి అచ్యుతానంద శర్మ గారు, ఆయన గురువు గారు కపిలవాయి తంగిరాల బాలగంగా శాస్త్రి గారు ఉన్నారు. మీరు ఒక్కసారి యూట్యూబ్ లో కొట్టి ఆయన గురించి చూశారంటే ఆయన మహానుభావుడు. ఆయన వారణాసి క్షేత్రంలో ఆయన 3 వేదాలు అఖండంగా నేర్చుకున్నారు. విద్యారణ్య భాష్యవేత్త వేదార్థం చెబుతారు, గొప్ప పండితులు. ఆయన అధర్వ వేదం వారణాసి క్షేత్రంలో ఒక ముసలివారికి విశ్వేశ్వరుడు దర్శనమిచ్చి, నువ్వు ఒకడికి వేదం చెప్పబోయే అప్పటిదాకా నీ జీవితం అంతం కాదన్నట్ట. ఈయన వేదం చెప్పుకోవడానికి ఈయన గర్వంలో ఆయన కనబడితే ఈయన ఇక్కడి నుంచి వెళ్ళారు, వారణాసి క్షేత్రం వెళ్ళారు. ఆయన తంగిరాల బాలగంగాధర శాస్త్రి గారు, ఆ మహాస్వామి, ఆ మహానుభావులు ఈయన గురించి వేదం చెప్పడానికి అక్కడ బ్రతుకున్నాడు. ఆయనకి ఇంక వేదం చెప్పి పంపించారు, అధర్వ వేదం. ఒక్క వేదం కాదు,
నారాయణ కృష్ణయ్య గారికి సర్వేశ్వర రాజమానవండ కోళ్ళ కొండయ్య గారు తప్ప ప్రతిష్ట మహోత్సవ సమయంలో అక్కడ పేరు చెప్పండి దంపతి కంఠాయ నీలగ్రీవాయ నీలగ్రీవాయ దిశికంఠాయ నీలగ్రీవాయ నీలగ్రీవాయ కంఠాయ దికంఠాయ నమో నమస్తతే కంఠాయ కంఠాయ నమః కంఠాయ దిశితి పర్జన నమస్తత నమః కమర్జన మా యొక్క ఫ్యాక్టరీ మెంబర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా ఒక్కొక్కరికి నమస్కారాలు తెలియజేస్తున్నాము. మనం ఈరోజు ఇలాంటి బ్రహ్మాండమైనటువంటి వరసిద్ధి వినాయక స్వామి టెంపుల్ కట్టుకోగలిగాము ఇక్కడ అంటే అది మనందరి యొక్క కృషి, మనందరి యొక్క సహాయ సహకారాలతోటి ఈరోజు మనం దీన్ని చేసుకోగలిగాం. బట్ ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం, నేను ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఒకటి ఉంది. మనము 8 సంవత్సరాలు కష్టపడి ఈ టెంపుల్ నిర్మించుకున్నాం, అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు లాస్ట్ సత్యాన్న గారికి ఫోన్ చేసి, అన్న ఇంత కష్టపడి ఈ గుడి కట్టుకున్నాం మేము అందరం కలిసి, దీన్ని ఇప్పుడు వచ్చి మళ్ళీ అబ్జెక్షన్ పెడుతున్నారు కాబట్టి దీన్ని కొంచెం మీరు సాల్వ్ చేసి పెట్టండి అంటే వెంటనే ఇమ్మీడియట్లీగా నన్ను లైన్లో ఉంచి మన చైర్మన్ గారి కాన్ఫరెన్స్ కలిపితే చైర్మన్ గారు వెంటనే తగు ఆ ఆఫీసర్ గారికి ఫోన్ చేసి ఇమ్మీడియట్లీగా ఎక్కడ నువ్వు ఏం అబ్జెక్షన్ పెట్టద్దు, ఇమ్మీడియట్లీగా వాళ్ళ గుడిని కంప్లీట్ చేసుకొనివ్వండి, ఇది భగవత్ కార్యము, దీంట్లో ఎవరి స్వార్థం లేదు, ఎవరికి ఇబ్బంది లేదు, కాబట్టి ఆ ఏరియా మొత్తం సస్యశ్యామలంగా ఉంటుంది, పవిత్రమైన మీరు గుడి కట్టుకుంటున్నారు ఇక్కడ, మీరు ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి అని మన సత్యన్న ద్వారా ఈ విధంగా ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అందువల్ల వారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. యాక్చువల్గా ఇలాంటి ఎన్నో మహత్తరమైన కార్యక్రమాలు అన్న ముందు చేసుకుంటూ ప్రకాశం జిల్లాలో దేదీప్యమానంగా ఈ విధంగా వెలిగించేలాగా ఆయన యొక్క కృషి ఉండాలని చెప్పేసి అని మనసా వాచ కర్మణ ఎందు ఆ యొక్క వరసిద్ధి వినాయక స్వామి టెంపుల్ యొక్క ఆ వినాయక స్వామి ఆశీర్వాదం కూడా సారకు ఉండాలని చెప్పేసి అని అనుకుంటున్నాము. ఇంకొక విషయం, అన్నకొక చిన్న మనవి, ఎందుకంటే ఈ గుడిని మేము అందరం కలిసి ఎంతో పవిత్రంగా కట్టుకున్నామండి. ఫ్యూచర్ కూడా ఈ గుడిని గవర్నమెంట్ ద్వారా మాకు మెయింటెనెన్స్ కోసం ఇంకొంచెం డెవలప్మెంట్ కోసం మా యొక్క పూజారికి కానివ్వండి, గవర్నమెంట్ ద్వారా ఒక పూజారిని మాకు ఇక్కడ అరేంజ్ చేయించేసి ఇంకొంచెం మీ యొక్క సహకారాలు అందిస్తే మీకు ఎప్పుడు కూడా ఆ వినాయక స్వామి ఆశీర్వచనాలు ఎప్పుడు మీకు ఉంటాయి. మేమందరం కూడా 150 మంది ఇండస్ట్రియలిస్టులు మీకు ఎప్పుడు రుణపడి ఉంటామని చెప్పేసి అని మనసా వాచ కోరుకుంటున్నాను. ఒకసారి అందరూ అందరికి చప్పట్లు కొట్టేసి ఆయనకి ఒక ఘన సత్కారం చేసుకుందాం మనం. థ్యాంక్ యూ. కుర్వాణాధీరమాత్మనః వాసాగో శివమగావశ్చ అన్నపానేత సర్వదా తతో మే శ్రియమావహ లోమశాం పశుభిః సహ స్వాహా. వరసిద్ధి వినాయక స్వామి దేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు, మనస్సంకల్ప సిద్ధిరస్తు, ఉద్యోగాభివృద్ధిరస్తు. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషం, మన ఒంగోలు ఇండస్ట్రియల్ ఏరియాలో వరసిద్ధి వినాయక స్వామి ఈ విగ్రహ ప్రతిష్ట ఈరోజు చాలా ఘనంగా ఎంతో సంతోషంగా జరుపుకోవటం. ముఖ్యంగా ఈ కమిటీ సభ్యులకు నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇక్కడ సుమారు ఒక 5,000 మంది ఇక్కడ పనిచేస్తూ ఉంటారు, ఒక 100 ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ కార్యక్రమం ఏది చేయాలన్నా దైవ సంకల్పం ఉండాలి. వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు రాకుండా ఆ విఘ్నేశ్వరుడు వాళ్ళని అన్ని విధాల వాళ్ళు చేసే వ్యాపారాల్లో కానీ ఇక్కడ జరిగే అభివృద్ధిలో కానీ వాళ్ళకి ఎక్కడా ఇబ్బంది లేకుండా ఆయన మంచి ఆశీస్సులు ఇవ్వాలని, అలాగే ఈ యొక్క గొప్ప కార్యక్రమంలో కూడా నన్ను కూడా ఇన్వాల్వ్ చేసినందుకు ఈ కమిటీ సభ్యులకి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఇప్పుడే మన కమిటీ సభ్యులందరూ కూడా ఒకటి అడగడం జరిగింది, ఫ్యూచర్లో ఈ డెవలప్మెంట్కి కూడా సహకారాలు కావాలంటున్నారు. రేపు 12వ తారీఖు గౌరవ దేవాదాయ శాఖ మంత్రి మన జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఆనం రామనారాయణ రెడ్డి గారు వస్తున్నారు. మీరు ఒక మెమోరాండం తీసుకొని రండి, తప్పకుండా ఆయనతో కూర్చోబెట్టి మీకు కావాల్సినవన్నీ ఎన్ని విధాలు ఏవి కావాలన్నా కూడా మేము అవసరమైతే ప్రభుత్వం తరఫున కూడా మీకు అండగా ఉంటాం. ఎందుకంటే ఇక్కడ రాజకీయాలకి తావులేదు.
ఎందుకంటే ఇది ఒక ఇండస్ట్రియలిస్ట్ కారిడార్ కాబట్టి ఇక్కడ అనేక మంది బయట వాళ్ళు వచ్చి మన మీద నమ్మకంతో వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళు బాగుండాలి. ఇక్కడ ఈ జిల్లాకి ఎంతో కొంత ఉపాధి అవకాశాలు ఉన్నాయంటే ఈ ఇండస్ట్రియల్ ఏరియా మొత్తం మీద సుమారు ఒక 300 ఇండస్ట్రీస్ ఇక్కడ ఈ దరిదాపుల్లో ఉన్నాయి. కాబట్టి మన జిల్లాకు కూడా ఒక గౌరవం దానికి, ఎందుకంటే ఇంతమంది ఉపాధిలో ఉన్నారు కాబట్టి రాజకీయాలు తావు లేకుండా అభివృద్ధి ధ్యేయంగా మేము కూడా వాళ్ళకి అండగా ఉంటామని కూడా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఈశ్వరరావు, ఈ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కమిటీకి సెక్రటరీ నేను. ఈ గుడి 2018లో మొదలుపెట్టాము. మొదలుపెట్టి 2020 వరకు నిర్మాణం సాఫీగా జరిగింది. 20 తర్వాత 23 డిసెంబర్ దాకా కొంత డిస్టర్బెన్స్ వల్ల ఆపాల్సి వచ్చింది. ఆపాము. 24లో స్టార్ట్ చేసి 25 కల్లా దాన్ని ఈరోజు కంప్లీట్ చేసి దాన్ని ప్రతిష్టకి ఏర్పాటు చేశాము. ఈ గుడి నిర్మాణం సుమారు 1,50,00,000 రూపాయలు అయింది. దీంట్లో దాతలు సుధాకర్ గారు, నేను, సర్వేశ్వరరావు, అజిత్, శ్రీనివాసులు, మిగతా ఇండస్ట్రియలిస్టులు అందరూ తలా వారికి తోచినటువంటి సహకారం చేస్తే కంప్లీట్ చేశాము. దాతల సహకారంతోనే చేసాము ఇదంతా కూడా. ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే ఉగాది రోజున, ఉగాది పర్వదినాన సూర్యకిరణాలు విఘ్నేశ్వరుడి లలాట భాగాన్ని తాకుతాయన్నమాట. మీరు గుడిలోకి లోనికి ప్రవేశించినమ్మంటే స్వామివారితో పాటు శిఖరాన్ని కూడా దర్శించుకునేదానికి అవకాశం ఉంది. అట్లనే ఒకసారి స్వామివారిని దర్శించుకుని రిటర్న్ చూస్తే మీరు ధ్వజాన్ని కూడా చూడవచ్చు అనమాట. ఇటువంటి ఏర్పాటు జనరల్గా చాలా తక్కువ ఆలయాల్లో ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్లో అయితే నాకు తెలిసి ఇదే ప్రథమ ఆలయం అవుతుందని విశ్వసిస్తున్నాను. బిఎన్ విజయ్ కుమార్ గారు, లంకా దినకర్ గారు, దామచర్ల సత్య గారు, చుండూరు రవిబాబు గారు, మన్నే రామారావు గారు, విజయ్ కుమార్ గారు, ఏపీఐసి స్టేట్ ఐలా సెక్రటరీ శంకర దుర్గాప్రసాద్ గారు, వీరంతా వచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. మహా టీవీ వెబ్సీ గారు అందరూ వచ్చి కార్యక్రమాన్ని సక్సెస్ చేశారు. ఈ ఏపీఐసి చైర్మన్ రామరాజు గారు, మన గొట్టిపాటి రవి గారు, బోలా బాలాంజనేయ స్వామి గారు వివిధ కారణాలతో ఈరోజు రాలేకపోయారు. వారు 2-3 రోజుల్లో వచ్చి దేవాలయాన్ని, మా కమిటీని కలుసుకుని దీనికి కావాల్సినటువంటి ఏమైనా డెవలప్మెంట్లో కానీ లేదా సహకారంలో కానీ వాళ్ళు నాకు సలహాలు అన్ని ఇచ్చి ఈ స్వామివారిని దర్శించుకుని వారి కృపకు పాత్రలు అవుతారని వారు తెలియజేయడం. ఆలయ ప్రతిష్ట ఈరోజు సక్సెస్ఫుల్గా జరగటానికి సహకరించిన ప్రతి ఒక్కళ్ళకి ఇందు మూలంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు శ్రీనివాస్, నేను కమిటీ మెంబర్ని. ముందుగా మా యొక్క ఆలయ ప్రతిష్టకు వచ్చినటువంటి భక్తజనులకు, మా యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అయినటువంటి మా ఫ్యాక్టరీ ఓనర్స్ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం మా కమిటీ తరఫు నుంచి. ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే, ఈ యొక్క దేవస్థానం అనేది మేము కన్స్ట్రక్షన్ చేయడం మాకు చాలా సవాల్గా అయింది. మేము చాలా పర్ఫెక్ట్గా దాన్ని చేసుకొని వచ్చాము. దీంట్లో ఒక ప్రత్యేకత ఏంటంటే, తిరుపతి వెళ్ళి వచ్చే భక్తులందరికీ కూడా వరసిద్ధి వినాయకుని దర్శించుకోవడం అనేది చాలా సెంటిమెంట్ విషయం. వాళ్ళకి తిరుపతి నుంచి కాణిపాకం వెళ్ళే బదులు తిరుపతి నుంచి విజయవాడ ఇటువైపు వెళ్ళే అందరూ కూడా ఇక్కడ ఆగి ఈ యొక్క గుడిని దర్శించుకుంటే అంతకన్నా ఎక్కువ వాళ్ళకి దర్శన భాగ్యం, ఆ పుణ్యం కలుగుతుందని చెప్పేసి మా యొక్క నమ్మకము. కాబట్టి ఈ విషయాన్ని కూడా మీడియా ప్రతినిధులందరూ కూడా, మీరు కూడా ఒక మంచి పబ్లిసిటీ కనుక చేసినట్టయితే ప్రకాశం జిల్లాకి తలమానికమైనటువంటి యొక్క దేవస్థానం బాగా డెవలప్ అవుతుందని చెప్పేసి మా అందరి యొక్క నమ్మకం అండి. ఇలాగే ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి మేము పిలవడంతో ఇక్కడికి వచ్చేసినటువంటి మన స్థానిక ఎమ్మెల్యే గారు విజయ్ కుమార్ గారు కానివ్వండి, ఒంగోలు ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు కానివ్వండి, సీనియర్ నాయకులు గరటే గారు ఇప్పుడే వచ్చారు. సీనియర్ నాయకులు మన గరటే గారికి ఆయనకు హృదయపూర్వక నమస్కారాలండి. పిలవడంతో వచ్చారు సార్ ఇక్కడికి. పెద్దవారు, వారి యొక్క ఆశీస్సులు మాకు ఎప్పుడు కావాలి. ఇక్కడ మస్తాన్ రావు గారు ఎంపీపీ కొరస్పాండ్, అలాగే మస్తాన్ రావు గారు ఎంపీపీ కొరస్పాండ్ మస్తాన్ రావు గారు వచ్చారు. ఇంకా మన దామచర్ల సత్య గారు, వారు ఎంతో కృషి చేశారు మన ఈ టెంపుల్కి. ఈ మధ్యకాలంలో మనకు ఆయన చాలా చాలా హెల్ప్ చేసినట్టు మనకు సత్య గారు. మా
ఏపీఐసి చైర్మన్ గారు కూడా రావాల్సింది, ఆయన రాలేకపోయినారు. దీనికి అంతటికి అసలు మాకు ముఖ్యులు మాకు మాజీ ఏపీఐసి చైర్మన్ గారు కృష్ణయ్య గారు, వారు ఆ రోజు దీనికి ఫౌండేషన్ పునాది రాయేసింది ఎవరయ్యా అంటే కృష్ణయ్య గారు. యాక్చువల్గా వారికి మేమందరం కూడా జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పేసి మా ఇండస్ట్రీస్ ఓనర్స్ అందరి తరఫున కూడా నేను కాకుండా ఒక పూజారిగా వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేసి వెళ్ళడం జరిగింది మాకు కృష్ణయ్య గారు. ఆయనకి ఎప్పుడు కూడా మేము రుణపడి ఉంటామని చెప్పేసి అని మనసా వాచా కర్మణ చెప్తున్నాము. కాబట్టి మీడియా మిత్రులకు ఇంకొకసారి పాత్రికేయులందరూ కూడా నేను ఒక మనస్ఫూర్తిగా నేను చెప్పేది ఏంటంటే, ఈ గుడి ప్రతిష్టతని మేము ఎంత ఇదిగా పెంచుతాం అనుకుంటున్నామో మీరు కూడా అలాగే ఆ గుడి ప్రతిష్టని పెంచుతారని చెప్పేసి అని మీ అందరికీ నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు ఈ గణపతి దేవాలయాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఈ హైవే మీద చాలా చక్కగా లోపల చూసిన తర్వాత ఇది పురాతన కట్టడం, ఇప్పుడు ఈ మధ్య కట్టినటువంటి దేవాలయాలు లేదు, చాలా పురాతనంగా ఉన్నటువంటి దేవాలయాగా కనిపిస్తూ ఉంది. చక్కటి స్థలం, చక్కటి ప్లేసు, హైవే మీద ఇందాక వారు చెప్పినట్టు ఇది రాబోయే కాలంలో ఒక ప్రసిద్ధ దేవాలయంగా కూడా రూపాన్ని చెందుతుందని ఆశిస్తాను. తప్పనిసరిగా భక్తులకి చాలా కన్వీనియంట్గా మంచి హైవే మీద ఉండటం, వచ్చే పోయే వాళ్ళందరూ కూడా సహజంగా మనందరికి కూడా ఏంటంటే ఎక్కడైనా ప్రయాణం చేసేటప్పుడు ముందు గణపతిని పూజిస్తాం. ఏ శుభకార్యక్రమం చేపట్టినా కూడా అది శుభ్రంగా కావాలని చెప్పేసి కోరుకుంటాం. విజయం చేకూరాల్సిన కూడా ఏ గండాలు లేకుండా జరగాలని కోరుకుంటాం. కాబట్టి తప్పనిసరిగా ఈ భగవంతుడు వినాయకుడు యొక్క ఆశీస్సులు ప్రజలకి ఉండాలని చెప్పని కోరుతూ, మరి ముఖ్యంగా ఎంతో ప్రయాసపడి దాదాపు 7 సంవత్సరాలు పట్టిందని చెప్తున్నది. మరి ఇంత కష్టంతో కూడిన పనిని చాలా చక్కగా తీర్చిదిద్దేందుకు ఈ కమిటీ వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ, దీనికి తోడ్పడిన వారందరూ కూడా మరి ఈ ఆర్థికంగా సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. గొల్లపల్లి గ్రోత్ సెంటర్ నందు శ్రీ వరసిద్ధి వినాయక టెంపుల్ నిర్మించడం జరిగింది. మన తిరుపతి నుంచి ఇచ్చాపురం దాకా హైవేలో ఇంత పెద్ద దేవస్థానం అనేది చాలా అద్భుతం ఉంటుంది. మన శిల్పి కానీ మనకు ఉన్న ఆ యొక్క వినాయక ఇది ప్రతిమ కానీ ఏ ఒక్కటి కూడా చాలా ప్రసిద్ధిగాంచాలని భగవంతుడు కోరుకుంటూ, ఈ గొల్లపల్లి గ్రోత్ సెంటర్ ఫ్యాక్టరీ ఓనర్స్ తరఫున ఓనర్స్ అందరికీ కూడా భగవంతుడు సంకల్పం ఎప్పుడు ఉండాలని ఆ స్వామిని మనసారా కోరుకుంటూ ధన్యవాదాలు సెలవు.